ఈరోజు కాంగ్రెస్లో చేరాడు. తన బిడ్డను కాంగ్రెస్లో చేర్పించాడు. మళ్ళీ టిక్కెట్ తెచ్చుకున్నాడు బిడ్డకు. ఎంత హాస్యాస్పదం, ఎంత అవకాశవాద రాజకీయం, ఎంత హాస్యాస్పదం, ఎంత అవకాశవాద రాజకీయం. బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎంపీగా ఉండబడే దయాకర్కు టిక్కెట్ రాకుండా తన బిడ్డకు తెచ్చుకున్నాడు. అక్కడ దయాకర్ గారి రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతుండడానికి సాక్ష్యం సిట్టింగ్ ఎంపీ టిక్కెట్ బీఆర్ఎస్లో తెచ్చుకోవడం. ఇక బీఆర్ఎస్లో మాదిగలకు గౌరవం దక్కట్లేదని దయాకర్ కాంగ్రెస్లో చేరాడు. సిట్టింగ్ ఎంపీగా కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్లో ఆయనకు టికెట్ వెంటనే డిక్లేర్ చేయాలి. కానీ ఇక బీఆర్ఎస్లో గెలుపు సాధ్యం కాదని, మళ్ళీ సిట్టింగ్ ఎంపీగా దయాకర్ గెలిస్తే నా పరువు పోతుందని, సిట్టింగ్ ఎంపీగా దయాకర్ చేరితే ఆ టికెట్ను వెంటనే డిక్లేర్ చేయకుండా నేను వస్తాను, నా బిడ్డకు టికెట్ ఖాయం చేయండి అని చెప్పి రహస్య మంతనాలు జరిపితే దానికి తలొగ్గిన రేవంత్ రెడ్డి గారు ఈయనను పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేశాడు. రేవంత్ రెడ్డి గారికి, కడియం శ్యార్ గారికి తెలుగుదేశం నుంచి అనుబంధం ఉన్నది కనుక, నాకు తెలుగుదేశం నుంచి ఒక మిత్రుడు నా దగ్గరకు వస్తే భవిష్యత్తులో నాకేదన్నా అడ్డంకులు ఇతరాత్ర ఎదురైనప్పుడు నాకు అండగా నిలబడతాడని చెప్పి ఆయన భావించుకొని కడియం శ్యారిని కాంగ్రెస్లో చేర్పించుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా తన కూతురికే టిక్కెట్ ఇప్పించడంలో రేవంత్ రెడ్డి పాత్ర పోషించాడు. అంటే ఇక్కడ బీఆర్ఎస్లో ఉంటే మాదిగల ప్రయోజనాలు దెబ్బతీసిండు, బీఆర్ఎస్లో ఉన్న మాదిగల ప్రయోజనాలు దెబ్బతీసిండు. బీఆర్ఎస్లో ఉన్న కాలంలో బీఆర్ఎస్లో ఉండబడే మాదిగ నాయకుల ప్రయోజనాలను దెబ్బతీసిండు, వాళ్ళ ఎదుగుదలను అడ్డుకున్నాడు. కాంగ్రెస్లో చేరిన వెంటనే ఒక పార్టీలో అదే నియోజకవర్గం టిక్కెట్ తెచ్చుకొని అదే ఎన్నికల్లో మళ్ళీ ఇంకో పార్టీ టిక్కెట్ తెచ్చుకోవడం అనేది ఎంత హాస్యాస్పదం, ఎంత అవకాశవాదం. తన బిడ్డ మళ్ళీ కాంగ్రెస్ చేతిలో ఓడిపోవద్దని, దయాకర్ చేతిలో ఓడిపోతే తన రాజకీయ జీవితానికి ప్రమాదం ఏర్పడుతుందని చివరికి కాంగ్రెస్లో టిక్కెట్ తెచ్చుకోవడం ద్వారా కాంగ్రెస్ మాదిగల ఎదుగుదలను కూడా మళ్ళీ అడ్డుకున్నాడు. ఇది కాదని చెప్తాడా? అవకాశవాద రాజకీయాలు నడపడంలో నంబర్ 1, స్వార్థపూర్త రాజకీయాలు నడపడంలో నంబర్ 1 కడియం శ్యారి. ఇది సాక్ష్యం. ఈర్ష్య గల వ్యక్తి, ద్వేషం గల వ్యక్తి కడియం శ్యారి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఒక కాంగ్రెస్లో ఉండబడే దయాకర్ రాజకీయ జీవితానికే కాదు, కాంగ్రెస్ పార్టీలో వరంగల్ టిక్కెట్ను ఆశించిన రేవంత్ రెడ్డి గారికి అనుచరుడిగా కొనసాగిన మాదిగ సామాజిక వర్గం సంబంధించిన సాంబయ్య రాజకీయ జీవితాన్ని కూడా ఆగం చేశాడు. ఒకవేళ సిట్టింగ్ ఎంపీకి రాకపోతే మాదిగలకే రావాలి కనుక పెద్దపల్లి, నాగర్ కర్నూలు మాలలకు కేటాయించింది కనుక సిట్టింగ్ ఎంపీకి ఇవ్వకపోతే సీనియర్ నాయకుడైన సాంబయ్యకి ఇవ్వాలి కనుక సాంబయ్య చేతిలో మళ్ళా తన బిడ్డ ఓడిపోతే మాదిగల చేతిలో ఓడిపోవద్దని చెప్పే సాంబయ్య రాజకీయ జీవితాన్ని కూడా అడ్డుకున్నాడు. అదే సమయంలో గన్పూర్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్నే నమ్ముకున్న, ఓడిపోయినా కూడా కాంగ్రెస్నే నమ్ముకున్న ఇందిర రాజకీయ జీవితం ఎదుగుదలను కూడా అడ్డుకున్నాడు. ఒక మహిళలకు ఇస్తే కాంగ్రెస్లో సభ్యత్వం లేని కడియం శ్యారికి టికెట్ డిక్లేర్ చేసింది కాంగ్రెస్. కానీ 2 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్లోనే ఉండి 2 సార్లు కాంగ్రెస్లో నిలబడి ఓటమి పాలైనా కూడా మొన్నటికి మొన్న ఇదే కడియం శ్యారి చేతిలో అతి తక్కువ మెజార్టీతో ఓటమి పాలైనా అయినప్పటికీ కాంగ్రెస్ నమ్ముకున్న మా ఇందిర
టిక్కెట్ కూడా అడ్డుకున్నట్టయింది. అంటే ఈయన ఎక్కడున్నా అక్కడ ఉండబడే మాదిగల జీవితాలను ఇబ్బంది పెడుతున్నాడని, మాదిగల ఎదుగుదలను అడ్డుకుంటున్నాడని స్పష్టమవుతోంది. డాక్టర్ పరమేశ్వర్ కాంగ్రెస్ను నమ్ముకొని టిక్కెట్ను ఆశించాడు. ఆయన సీనియర్ నాయకుడు, ఆయన రాజకీయ జీవితాన్ని అడ్డుకున్నాడు. నూతన తరం నుంచి వచ్చిన లేదా అంతకుముందు పనిచేసిన నూతన తరం నుంచి వచ్చిన మా జన్ను పరంజ్యోతి ఆయన టిక్కెట్ను ఆశించాడు కాంగ్రెస్లో. ఎందుకంటే ఎంతోమంది కొత్త వాళ్ళకు కూడా టిక్కెట్లు ఇచ్చారు కదా, కాబట్టి మాకు కూడా వస్తుందని చెప్పి పరంజ్యోతి ఆశించాడు. నెమ్మల శ్రీనివాస్ నుంచి మొదలుకుంటే ఇంకా 2-3 నా సోదరులు కూడా ఆశించారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎక్కడన్నా జరిగిందా ఈ తెలుగు నేల మీద రాజకీయాల్లో? నిన్న ఒక పార్టీ నుంచి టిక్కెట్ తెచ్చుకొని అదే ఎన్నికల్లో మళ్ళా ఇంకో టిక్కెట్ మళ్ళా తెచ్చుకున్న చరిత్ర ఎక్కడైనా జరిగిందా? ఇంత అవకాశవాద రాజకీయాలు ఎక్కడైనా కనిపించినా మీరు చెప్పండి. ఒక పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే మారినోళ్ళు ఉంటారు, ఒక పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే మారినోళ్ళు ఉంటారు. కానీ ఒక పార్టీ టిక్కెట్ తెచ్చుకొని అదే ఎన్నికల్లో ఇంకొక పార్టీ మళ్ళీ తరఫున టిక్కెట్ తెచ్చుకోవడం అంటే ఇంత అవకాశవాద రాజకీయాలు ఎవరన్నా చేసిండ్రా? నా పాత్రికేయ మిత్రులు సోదరులు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అవకాశవాద రాజకీయాలు నడపడంలో, కక్షపూర్వక రాజకీయాలు నడపడంలో, ఈర్ష్యతో కూడిన రాజకీయాలు నడపడంలో కడియం శ్రీహరిని మించినోడు ఎవరు లేరు ఈ తెలుగు నేల మీద, ఈ తెలంగాణ గడ్డ మీద. ఇకపోతే విషయం చెప్తున్నా నేను. నిన్న మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ ఎదుగుదలకు, కృష్ణమాదిగ ఎదుగుదలకు నేనే కారణం అన్నట్టుగా మాట్లాడాడు. పచ్చి అబద్ధం, పచ్చి అవకాశవాదం. అదే నిజమనుకు ఎవరన్నా భావిస్తే అది 100కు 1000% తప్పు. కానీ ఆయన గురించి మాట్లాడితే 2 విషయాలు మేము చెప్పదలుచుకున్నాం. నంబర్ వన్, ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న సమయంలో పీపుల్స్ వార్ ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం ఉధృతం ఉన్న సమయంలో, పూర్తిగా వరంగల్ జిల్లాలో ఎన్కౌంటర్లు జరుగుతున్న సమయంలో నువ్వు ఎన్కౌంటర్ లాపకపోతే కడియం శ్రీహరిని హతమార్స్తామని పేపర్లు వస్తున్న సమయంలో, కడియం శ్రీహరి గారిని హతమార్స్తామని పేపర్లు వస్తున్న సమయంలో, అంతకంటే ముఖ్యంగా ఇక్కడ మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో దొరల పేరు విన్నాం. సురేందర్ రెడ్డి అని, ఇంకో రెడ్డి అని దొరల పేరు విన్నాం. కానీ కడియం శ్రీహరికి పీపుల్స్ వార్లో వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే దళిత దొర. ఆనాడు కడియం శ్రీహరి గారికి పెట్టిన పేరు ఏంటంటే దళిత దొర అని పేరు పెట్టి, ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణలో కనుక ఎన్కౌంటర్లు ఆపకపోతే, నిర్బంధన ఆపకపోతే నిన్ను వరంగల్ నడి బజార్లోనే ఉరి తీస్తాం లేదా ఇంకోటి చేస్తామని చెప్పి బహిరంగ ప్రకటనలు వస్తున్న సమయంలో ఎంఆర్పిఎస్ బహిరంగంగానే పీపుల్స్ వార్కి అప్పీల్ చేసింది. మా దళిత వర్గాల నుంచి ఒకరే ఎదిగాడు, ఆ ఎదిగిన ఆయనకు మీరు దళిత దొరాన్ని ప్రకటన చేసి దొరాని మాట్లాడి మా దళిత వర్గాలలో ఎదిగిన ఒక్కరిని మీరు హతమారిస్తే మాకు ఇంకెవరు ఎదిగినోళ్ళు లేరు కాబట్టి అట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వద్దని చెప్పి ఇప్పుడా 97-98లో అదే గన్పూర్ స్టేషన్ గన్పూర్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన ఆ నియోజకవర్గంలోనే 1000 మందితో సభ పెట్టి నా స్టేట్మెంట్ మళ్ళీ తిరిగేస్తే కూడా కనిపిస్తుంది. ఏది మా కడియం శ్రీహరి మాత్రమే దళిత దొర కనిపిస్తుందా? ఈ జిల్లాలో పనిచేసిన చాలామంది మంత్రులు, ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళ మంత్రులను ఎప్పుడు మీరు దొరాన్ని ప్రకటన చేయలేదు కదా. మా కడియం శ్రీహరి ఒక్కడే మీకు దళిత దొరగా కనిపిస్తున్నాడా? ఎన్కౌంటర్లకు బాధ్యులు అవుతే అన్ని జిల్లాల ఎన్కౌంటర్లకు బాధ్యులు మంత్రులు చేయాలి కదా. ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాను మీరు ఎట్లా మాట్లాడతారు అని చెప్పి అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే మీ చేతిలో తుపాకులు ఉన్నాయేమో కానీ మా చేతిలో డప్పులు ఉన్నాయి, దండోరేస్తాం. మీ చేతిలో తుపాకులు ఉన్నాయేమో కానీ మా చేతిలో డప్పులున్నాయి, దండోరేస్తామని చెప్పి బహిరంగ స్టేట్మెంట్ ఇస్తే అప్పటి నుంచి దళిత దొర అనే స్టేట్మెంట్లు ఆగినాయి. ఆ సమయంలోనే ఆయన మీద తీసుకునే నిర్ణయాలు కూడా ఆగినాయి. కాదని చెప్తాడా? ఒక మాట చెప్పాలంటే అనుకున్న సమయంలో అనుకున్న టార్గెట్ రీచ్ చేసే శక్తి వాళ్ళకు ఉన్నదనే విషయం మనందరూ తెలుసు. ఆనాడు